భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో భాగంగా మూడవ మ్యాచ్ రేపు ఆదివారం నాడు హోబర్టులోని బెల్లెరివ్ ఓవెల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. అయితే ఈ మైదానంలో రికార్డులు టీమిండియాను కలవరపెడుతున్నాయి. ఎందుకంటే ఈ స్టేడియంలో టీ20 చరిత్రలో ఆస్ట్రేలియాకు అపజయం అంటే లేదు. ఈ భయానక రికార్డును బద్దలు కొట్టి భారత్ ఎలా విజయం సాధిస్తుందో చూడాలి. 5 టీ20ల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియాకు సిరీస్ ఓడిపోయే అవకాశం ఉండదు. ఇక భారత్ కు సిరీస్ గెలిచే ఛాన్స్ ఉండదు. తర్వాత 2 మ్యాచ్లు గెలిచినా డ్రా అవుతుంది. దీంతో ఎలాగైనా మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా గెలిచి 1-1తో నిలిచేందుకైనా తప్పక పోరాడాల్సి ఉంది. గత టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత్ ఆడిన 5 టీ20 సిరీస్ లోని విజయం సాధించింది. ఆ విజయాల పరంపరను కొనసాగించాలంటే హోబర్టులో విజయం సాధించడం తప్పనిసరి. ఇక బెల్లెరివ్ ఓవెల్ స్టేడియం ఈ మైదానంలో ఆస్ట్రేలియా టీ20లో అద్భుతమైన రికార్డు కలిగి ఉంది. ఆస్ట్రేలియా ఈ మైదానంలో ఇప్పటి వరకు 5 టీ20 మ్యాచ్లు ఆడగా వాటన్నింటిలోని విజయం సాధించింది. ఇక్కడ ఆ జట్టుకు ఇప్పటి వరకు ఓటమే లేదు. భారత జట్టు మొదటిసారిగా ఈ మైదానంలో టీ20 మ్యాచ్ ఆడబోతుంది. ఇకపోతే రెండో టీ20 మ్యాచ్ లో భారత బ్యాటర్ల ప్రదర్శన నిరాశపరిచింది. సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలం అవగా శుభమన్ గిల్ కేవలం 5 పరుగులే చేశాడు. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ మాత్రం అద్భుతంగా ఆడి 37 బంతుల్లో 68 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్ కు ఊపినిచ్చాడు. మూడో మ్యాచ్ లో గెలవాలంటే టాప్ ఆర్డర్ రాణించక తప్పనిసరి. ఆస్ట్రేలియాకు కాస్త షాక్ కలిగించే విషయం ఏంటంటే రెండో మ్యాచ్ లో హీరో అయిన జోస్ హజల్వుడ్ ఈ సిరీస్ లో మొదటి 2 మ్యాచ్లకే జట్టులో ఉన్నాడు కాబట్టి మూడో టీ20లో ఆడాడు.